మే నెల దేవమాత పూజిత మాసము 29వ రోజు. ఈరోజు ధ్యానాంశం దేవమాత మీద ఉంచవలసిన నమ్మకము. అంశము 1. దేవమాత మన అవసరములన్నీ ఎరిగియున్నది. అంశము 2. దేవమాత తన దివ్యకుమారుని వద్ద మహిమ నొందియున్నది. అంశము 3. దేవమాత మానవులందరి ఎడల మిక్కిలి ప్రేమగలది. 1. దేవమాత మన అవసరములన్నీ ఎరిగియున్నది. దేవమాత స్వర్గలోకములో మిక్కిలి మహిమాన్వితురాలేనను ఈ లోకములోని నిర్భాగ్యులగు తన బిడ్డలమైన మనలను మరువదు. ఆ కరుణగల తల్లి మనమీద తన చల్లని చూపునుంచి ఉండును. మన అవసరముల అన్నింటినీ ఎరిగియుండును. మనలను చెరచుటకే నిత్యము తిరుగాడు పిశాచిని ప్రద్రోలి మన వేడుదలనాలకించి మనలను మిక్కిలి ప్రేమతో నడిపించుచున్నది. మనవలనే ఆమె ఈలోక కన్నీటి కనుమేందుండి నప్పుడు మనమనుభవించిన దుఃఖ క్లేశములను ఆమెయు అనుభవించెను. కాబట్టి ఆమె తన నిర్భాగ్య బిడ్డలమగు మనస్సులను కరుణించి మన దుఃఖములందు సహాయము చేయనని మనము ఆమె మీద పూర్ణ నమ్మిక ఉంచవలెను. ఆమె మనకాదరువుగాను ఆరటగాను ఉన్నదని నమ్ముకుని ఆమె శరణు వేడుకొనెదముగాక. 2. దేవమాత తన దివ్యకుమారుని వద్ద మహిమ నొందియున్నది. ముక్తి భాగ్యమునొందిన పుణ్యాత్ములందరూ తాము ఈ లోకమందుండునప్పుడు వారు చేసిన పుణ్యములకు తగినట్లు ఇప్పుడు మోక్షమందు మహిమ పొందియున్నారనుట నిజము. పరిశుద్ధ కన్య మరియమ్మ సకల పుణ్యములకు మాతృకే ఉన్నందుచేత సర్వేశ్వరుని యొద్ద పొందిన మహిమ అంతటిని ఎవ్వరూ వర్ణింపలేరు. వేదశాస్త్రులు చెప్పిన ప్రకారము జేసువు సకల వరప్రసాదములకు కారణమైయుండగా కన్య మరియమ్మ ఆ వరప్రసాదముల ప్రవాహ వాహినియయున్నది. జేసువు తన తల్లి మీదనుంచిన ప్రేమచేత ఆమె యొక్క మానవులను త్రోసివేయక ఆమె దేనినడుగునో దానిని తప్పక చేయును. దేవమాత పరలోకములో వర్ణింపలేని మహిమనుంది. రక్షకుని సింహాసనముచెంత సేవకురాలవలె ఉండకు ఏలినరాలే నిల్చియున్నది. మనము దేవమాతను దయగలరాణిగాను చెడిపోయినవారు దుఃఖమైన నమ్మకగా ఉంచి ఆమె మనలను తన ప్రాపునందుంచుకుని ఎల్లప్పుడూ కాపాడునట్లు ప్రార్థించుదముగాక. 3. దేవమాత మానవులందరి ఎడల మిక్కిలి ప్రేమగలది. సకల భాగ్యములచేత నిండిన ఆ కన్యక మన కార్యములన్నిటినీ తన కార్యములుగా భావించి మననం ఆదరింప సిద్ధముగానున్నది. జేస్ ప్రభువు శిలువ మీద వ్రేలాడినప్పుడు ఆమెను మనకు తల్లిగా నియమించిరి. అప్పటినుండి ఆమె యొక్క హృదయమునందు మన ఎడల ప్రేమ మంట రగుల్కుని మండి జ్వలించుచున్నది. ఆ ప్రేమ ఇప్పుడధికమగుచున్నది. ఎట్లనగా దేవమాత స్లీవ క్రింద నిల్చి మన కొరకేమియు చేయజాలకపోయెను. కాని ఇప్పుడామె మోక్షమందు తన దివ్యకుమారుని యొద్ద మహిమాన్వితురాలేయున్నది. కాబట్టి ఆమె ఇప్పుడు మన కొరకు మనవి చేయనవనియు జేస్ ప్రభువు తప్పక దయచేయును. ఒక తల్లి తన బిడ్డలను ప్రేమించుట కంటే కూడా కన్యేరియమ్మ కన జ్ఞానబడ్డలైన సకల మానవులను అధికంగా ప్రేమించుచున్నది. ఆ పరమరాణి మోక్షములో ఉన్నత పదవి నుండి సుఖముగానున్నను ఆమె తన బిడ్డలమగు మనమీద నుంచిన ప్రేమ అధికమైనది గాని కొంచెమైనను తక్కువ కాలేదు. మోక్షరాణి అయిన మా తల్లి, మీ బిడ్డలమైన మేము ఈ లోకమందు కష్టపడునప్పుడు అదరి బెదరి చెడిపోక మేమందరము మీ యొద్ద చేరునట్లు అనుగ్రహింపుమని మిమ్ము వేడుచున్నాము. అద్భుతము. ఫ్రాన్స్ దేశ దక్షిణ భాగములో సెలెత్తూర్ అను గ్రామమున దేవమాత ఒకసారి దర్శనమిచ్చెను. ఆ కాలమందు అచటి క్రీస్తువులు తిరి సభ కట్టడలు మీరి దుర్మార్గులే వర్తించుచుండిరి. వారియందు భక్తి విశ్వాసములు శూన్యమైయుండెను. ఒకనాడు 2 బాలికలు ఆ ఊరికి దగ్గరలోని ఒక కొండ సమీపమందు పశువుల గాచుకునుచుండిరి. మధ్యాహ్నము త్రికాలగంట శబ్దము విని ఆ బాలికలిద్దరూ త్రికాల జపము చెప్పుకునిరి. వెంటనే ఒక అద్భుతమగు జ్యోతి ఒకటి వారి ముందుండుట చూచిరి. వారా జ్యోతిని దగ్గరగా చూడబోయిరి. అప్పుడు ఆ జ్యోతి రెండుగా చీలి మధ్య ఒక తేజోరాశైన స్త్రీమూర్తి ఒక రాతిపై కూర్చుని యుండుట వారు చూచిరి. ఆ స్త్రీ పాదము యొద్ద ఒక నీటి బుగ్గ ఉండెను. అది ఎండిపోయి ఉండినది. ఆ స్త్రీమూర్తి మోకాళ్లపై చేతులాంచుకుని కూర్చుండి ముఖమును అరచేతులతో కప్పుకుని ఏడ్చుచున్నట్లుండెను. అది చూచినా ఆ బాలికలు భయకంపితులే కదలక నిల్చుండియుండిరి. అంతటా ఆ స్త్రీ మూర్తి ఆ బాలికలను పలుకరించుచు, ఈ ప్రజలు అధికారములను అప్పు పండుగలను ఆచరించుటలేదు, పైగా నా దివ్య కుమారుని దూషించుచున్నారు అని చెప్పి బాలికలనిద్దరినీ మరింత దగ్గరకు పిలిచి, మీరు భయపడవలదు. ఈ ప్రజలకు భయంకరమగు ఉపద్రవములు త్వరలోనే సంభవించును. ప్రజలు పుణ్యమార్గమున నడువరేని
ఆ ఘోరమైన ఉపద్రవముల పాలు అగుదురు. శిక్షింపబునుకున్న నా దివ్యకుమారుని హస్తమును నేను బలవంతము చేసి ఆపజాలకపోవుదునేమో, ఇంతవరకు నా మనవుల వలన ఆపగలిగితిని, ఇక నేను ఆపలేను. నాకు మించిన పని అయినది. కాబట్టి ఈ ప్రజలు వెంటనే పశ్చాత్తాప హృదయులే తపస్సు చేసిననే తప్ప సర్వేశ్వరుని కోపోగ్రత నుండి తప్పించుకోలేరు. మరి ఎవ్వరునూ వీరిని తప్పింపలేరు. ప్రజలకు భరింపలేని కరువు సంభవించును. పంటలు పండవు. పసిబిడ్డలు వ్యాధుల పాలగుదురు. కాబట్టి బిడ్డలారా, మీరు ఈ హెచ్చరికను నీ ప్రజలకు దెల్పుడు. పాపములకే తపము చేయడని వారిని మందలింపుడు అని సెలవిచ్చి ఆ స్త్రీ మూర్తి అయిన దేవమాత కనుమరుగైపోయెను. ఆ బాలికలిద్దరు వెంటనే పరిగెత్తిపోయి వారి గురువులకును మేత్రాణుల వారికిని రాబోవు మహా విపత్తులు గూర్చి దేవమాత తెల్పినట్లు చెప్పిరి. మరియు ప్రజలందరూ వెంటనే తమ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడి తపస్సు చేయవలెనని దేవమాత మందలించినని విన్నవించిరి. కాని గురువులును మేత్రాణులను విన్నదంతా విన్నంతనే వారిని నమ్మక ఆ బాలికలను మరీ ప్రశ్నించి పరీక్షించి చివరికి నిజముగా దేవమాత బాలికలకు దర్శనమిచ్చి హెచ్చరించినదని నమ్మిరి. అప్పటినుండి దేవమాత దర్శనమిచ్చిన చోట ఎండిన బుగ్గ కన్నుల పండువుగా ప్రవహింపసాగనది. అంతేకాదు, మండు వేసవికాలములో కూడా ఎండిపోక దేవమాత దయవలే జీవబుగ్గయే ప్రవహింపసాగెను. ఆ బుగ్గ నుండి ప్రవహించు పవిత్ర జలములనుపయోగించిన వారికి అనేక అద్భుతములు జరుగుట చూచిరి. ఆయన కూడా ఆ మూర్ఖ ప్రజలు దేవమాత బాలికల ద్వారా తెల్పిస మందలింపులను పెడచెవినిపెట్టి ఎప్పటివలె దుర్మార్గపు జీవితములో అధికముగా పొర్లుచుండిరి. తత్ఫలితముగా ఆ దేశమున వరుసగా 3 ఏండ్లు భరింపరాని క్షామము సంభవించును. ఎవరికిని తెలియని భయంకర వ్యాధుల చేత పసిబిడ్డలు అసంఖ్యాకముగా ముత్తివాత బడిరి. అనుభవించినగాని అర్థముగానున్నట్లు ప్రజలు అప్పుడు బుద్ధి తెచ్చుకుని కన్నులు తెరచి తపము చేయనారంభించిరి. దేవమాత తెల్చిన హెచ్చరింపు సందేశమును మది అందించుకుని ఇంక పాపమార్గమును విడచి సన్మార్గమందు నడుతుమని అందరొక్కటిగా నిశ్చయించుకుని పశ్చాత్తాపపడిరి. ప్రియమగు వీక్షకులు, ఆలస్యం మంచిదిగాదు. మనమందరము పాపులు మేగదా. కాబట్టి వెంటనే మన పాపముల కొరకు దుఃఖించి పశ్చాత్తాపపడి అందుకు ప్రాయశ్చిత్తముగా తపమాచరింతము. సర్వేశ్వరుని కోపము మనపై రగుల్కొనునంతవరకు ఆలసింపక సన్మార్గమున నడువ ప్రయత్నించి ఆ తల్లి మందలింపును తీసుకుని జాగరూకులమై జీవింతము. అందుకు కావలసిన సహాయమును దేవమాతను చూచి వేడుకొందము. జపము. సర్వలోక సృష్టి పరిపాలకులైన సర్వేశ్వరుని తల్లి, అనేకులు దుర్వర్తనులే మమ్ము నెరుగకయు మిమ్ము ప్రేమింపకయు మిమ్ము సేవింపకయున్నారు. నేనును వారిలో నొకడనే. ఇదివరకు మిమ్ము తగిన విధముగా భయభక్తులతో గౌరవించని వాడనేతిని. స్వర్గమందు కోటానుకోట్ల సన్మనస్కులును పునీతులును మిమ్ము ప్రేమ పూర్వకమున స్తుతించుచున్నారు. భూలోకమందును లెక్కలేని పుణ్యాత్ములు మిమ్ము మిక్కిలి ప్రేమతో పొగడి కొనియాడుచున్నారు. నేనును మిమ్ము ప్రేమించి ఇతరులను మీ చెంతకు తీసుకొని వచ్చుటకు నాకు చేతనైన ఎంతో బాగుండును. మీరు కరుణయాయుడైన సర్వేశ్వరునికి ప్రియులైనందున ఈ దినము మొదలుకొని నేడు మిమ్ము ప్రేమించి స్తుతింతును. నేను మోక్షమునకు చేరువరకు మిమ్మునెల్లప్పుడును ప్రేమించి సేవింప నాకనుగ్రహించండి. ఆమెన్. దేవమాత శరణ కోరు జపము. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణుగోరి పరుగెత్తుకుని వచ్చి మీ ఉపకార సహాయమునడిగిన వారిలో ఒక్కరైనను మీ వల్లన చేయి విడువబడినట్లు ఎన్నడునూ ఈ లోకంలో వినినది లేదని తలంచండి కన్యకలరాణి. దయరసముగల తల్లి, ఇటువంటి నమ్మక చేత ప్రేరేపింపబడి మీ పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించడు పాపనైన నేను మీ దయాళమునకు కాచుకుని మీ సముఖములో నిలుచుచున్నాను. మనుష్యావతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపను త్యజింపక విననవధరించండి. ఆమెన్. జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ కన్యమరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూసి ఉత్తరించు ఆత్మమీద మామీద దయగా ఉండండి స్వామి. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక.
నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడినవారి మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. మంగళ వార్త జపము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భ ఫలమగు జేసువు ఆశీర్వదింపబడినవారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాతా, పాపాత్ములమై యుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. త్రిత్వ స్తోత్రము. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ ఫాతిమా జపమాల మాత, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ ఆరోగ్య వేళాంగాణి మాత, మా కొరకు వేడుకొనండి. మా తల్లి మరియమ్మ గారా వందనం. మా తల్లి మరియమ్మ గారా వందనం. మా తల్లి మరియమ్మ గారా వందనం. అవే మరియ.